పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే వృద్ధులకు వినికిడి యంత్రాలు కూడా అందజేశారు. డ్వాక్రా గ్రూపులకు చెక్కు పంపిణీ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాగే రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి ఒక పద్ధతిగా కమిట్మెంట్ తో రాజకీయం చేయాలని చెప్పి తలచిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే పెద్దలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరూ కూడా ఎంతో ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారందరి తరఫున కూడా మీకు ప్రత్యేక మకర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2014-19 మధ్య ఒక అభివృద్ధికి మొదటి 2 అడుగులు వేయగలిగాం. మధ్యలో 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మనం గెలిచినప్పటికీ ప్రభుత్వం లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు అర్థాంతరంగా ఆగిపోయాయి. కానీ ఈ రోజు పోయిన 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ ఈ 5 సంవత్సరాలు ప్రతిరోజు ఒక అమూల్యంగా ఒక విశిష్టమైన రోజుగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజలకు ఏర్పడాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతినిత్యం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను, పనిచేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. ఏదైతే మనం కోల్పోయామో ఒక అవకాశాన్ని, ఆ అవకాశాలన్నింటినీ పొందుపరుచుకొని మన గ్రామాలని, మన పంట పొలాలని, అన్ని ప్రాంతంలో ఉన్న అన్ని రకాల వనరుల్ని అభివృద్ధి పరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ సంవత్సరాల కాలం